కొన్ని సందర్భాల్లో ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో నీ ప్రార్థనకు జవాబు రాకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో ప్రియులరా నువ్వు చేసే ప్రయత్నాలు ఫెయిల్యూర్ అవ్వచ్చు. నిరాశపడొద్దు. మన దేవుడు నమ్మదగిన వాడండి. మాట ఇస్తే ఆయన కొనసాగిస్తాడు. ఆయన ఒకవేళ ఆలస్యం అవ్వచ్చు, కానీ నీ జీవితంలో ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని ఆయన నెరవేరుస్తాడు. ఈరోజు కృంగిపోవద్దు. అరే, ఇంతకాలం నుంచి ప్రార్థన చేస్తున్నానే, ఇంతకాలం నుంచి నిరీక్షిస్తున్నానే, నా జీవితంలో దేవుడి నుంచి ఏ ఫలం రావట్లేదేంటి? దేవుడు ఎప్పుడు నా జీవితంలో కార్యం చేస్తాడు? లేదా నా జీవితంలో మంచి ఎప్పుడు జరుగుతుంది? నా జీవితంలో నేను ఎదురు చూస్తున్న మేలు ఎప్పుడు జరుగుతుందని ఈరోజు నిరాశతో నువ్వు కృంగిపోతున్నావేమో. ఏ ప్రయత్నం చేయాలో తెలియక అన్ని ప్రయత్నాలు ఆపేసిన వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇంకా వేస్ట్ నా ప్రయత్నాలు, ఇంకా మందులు వాడటం వేస్ట్, డాక్టర్ దగ్గరికి వెళ్ళటం వేస్ట్, ఇంకా నా ప్రయత్నాలు చేయటం వేస్ట్ అని కొంతమంది ప్రయత్నాలు కూడా ఆపేసిన వాళ్ళు చాలామంది ఉండొచ్చు. వీళ్ళు కూడా పని ఆపేశారు. కలిగిన విరోధాన్ని బట్టి, కలిగిన అవరోధాలు బట్టి ఇంకా దేవుని మందిరం కట్టించడం మా వల్ల కాదని పని ఆపేశారు. చాలామంది జీవితాలు అటువంటి నిరాశ ఎదురవుతూ ఉంటుంది. ఇంకా వేస్ట్, ఎన్ని మందులు వాడిని వ్యాధి తగ్గట్లేదు, ఎన్ని మందులు వాడిని గర్భఫలం రావట్లా, ఎన్ని ప్రయత్నాలు చేసినా నా జీవితంలో కార్యం చేయట్లేదు అనేసి కొంతమంది నిరాశతో మందులు మానేసిన వాళ్ళు కొంతమంది అయితే ప్రార్థన కూడా మానేసిన వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. ఈరోజు నిరాశ పడొద్దు ప్రియ సోదరి సోదరుడా. దేవుడు నమ్మదగిన దేవుడు అండి. ఆయన ఏ ఉద్దేశం చేత అయితే తన ప్రజలను తీసుకొచ్చాడో ఆ ఉద్దేశాన్ని పూర్తి చేయడానికే ఆయన తిరిగి తన సేవకుల ద్వారా మాట్లాడుతున్నాడు, ప్రవక్తల ద్వారా మాట్లాడుతున్నాడంట. అయ్యా ఇశ్రాయేలు ప్రజలారా, కృంగిపోకండి, నిరాశ పడకండి, పని ప్రారంభించండి, మీ దేవుడు మీకు సహాయం చేస్తాడని హగ్గయి ప్రవక్త ద్వారా, జకరియా ప్రవక్త ద్వారా మళ్ళీ మాట్లాడుతున్నప్పుడు వరకు ఏం కలిగిందంటే విశ్వాసం, నమ్మకం. నిజంగా నమ్మకం అనేది లేకపోతే దేవుడు కార్యం చేయడండి. అందుకని అంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. మనం చెయ్యాల్సిందల్లా ఏంటో తెలుసా? దేవుని పైన నమ్మకము ఉంచాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నిరాశపడిపోవద్దు, కృంగిపోవద్దు. దేవునికి సమస్తము సాధ్యమే. మృతులను సజీవులుగా చేసిన దేవుడు ఆయన, శూన్యంలో సృష్టిని చేసిన దేవుడు ఆయన, సమస్త పరిస్థితులను కూడా తన మాట యొక్క శక్తి ద్వారా మార్చగలిగిన దేవుడు ఆయన. కాబట్టి ఉదయకాల సమయంలో నువ్వు నిరాశతో కూర్చున్నట్లయితే కనుక దేవునితోనే మాట్లాడుతున్నాడు, విశ్వాసం కోల్పోవద్దు.